నీ ప్రాణము తీయ చూసేవాడు శత్రువు. ఎవరు శత్రువులు? కనిపించని మొదటి మన శత్రువు సాతాను లేక అపవాది. కనిపించే శత్రువు ఎవరనగా, ఒక వ్యక్తికి బాధ కలగచేసి, కష్టాన్ని కలగచేసి, కన్నీరును కలిగించి, బాధలను కలిగించి, కృంగిపోయే రీతిగా చేసి, చివరికి నేను ఎందుకు బ్రతకాల, చనిపోవాలని ఆలోచన కలిగించి బాధలకు గురి చేసేవారే శత్రువు. అందుకే దావీదు అంటున్నాడు 64, శత్రువుల భయం నుండి నా ప్రాణాలను కాపాడు. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. కనిపించినటువంటి వ్యక్తే, పిల్లనిచ్చిన మా దావీదు సహాయం చేశాడు సౌలు. ఎవరు శత్రువు అయ్యారంటే సొంత మానే దావీదుకు శత్రువు అయ్యాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా శరణు చొచ్చుకున్నాను, నన్ను కాపాడును, దినమెల్లా నేను ప్రార్థన చేస్తున్నాను. శత్రువుల చేతిలో నుండి, ఆ భయం నుండి నా ప్రాణమును కాపాడు. నేను నీ సేవకుడును, నా ప్రాణము కాపాడు. నిన్ను నమ్ముకొని ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించుమో, నమో పాహిమా, నన్ను కాపాడు. నిజంగా ఇవన్నీ మనకు ఎదురవుతుంటాయి. కనిపించని సాధారణ నుండి మనకు ఎదురయ్యే కష్టాలు, బాధలు, నష్టాలు ఆ శత్రువు నుండి మనకు ఎదురవుతాయి. కనిపించే వ్యక్తుల నుండి ఎవరైనా కావచ్చు, వారు ఏ రీతిగా అయినా ఉండొచ్చు, సొంత వారు ఉండొచ్చు, గృహం వారు ఉండొచ్చు, పేరు వారు ఉండొచ్చు. వీరి ద్వారా ఎదురయ్యే జీవితంలో అనేక రీతులు కలిగించే కష్టాలు, బాధలు, నష్టాలు, కన్నీరు, చివరికి ప్రాణాపాశితులు, జీవితమే కొనిపోయే రీతిగా చేసేవారు శత్రువు. వీరందరి నుండి నన్ను కాపాడు అని దావీదు ప్రార్థించిన రీతిగా శత్రువుల భయం నుండి నా ప్రాణాలను కాపాడు. ఇదిగో విషయాలు, నశించాను, కృంగిపోయాను, మరణావస్థలో నేను ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడు స్వామిని దావీదు పలికిన రీతిగా మనము కూడా దేవుని ప్రార్థించి అనేక ఆపదల నుండి, కష్టాల నుండి,